ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో పర్యటించారు. రైతుల సమస్యలపై దృష్టి సారించిన మంత్రి వారిని ఆహ్వానించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కోవూరులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మంత్రి అక్కడి పరిస్థితులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యం తూకం, చెల్లింపుల ఆలస్యం, రవాణా సమస్యలపై రైతులు వ్యక్తం చేసిన ఇబ్బందులను మంత్రి గమనించారు. వారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్తో సమీక్ష నిర్వహించి పూర్తి పరిష్కారం చూపే వరకు నెల్లూరు జిల్లాను విడిచి వెళ్లబోనని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి జరిగే సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసిన అరాచకాల వలన రైతాంగం మనం కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. వ్యవసాయ శాఖ నుంచి అధికారులు కానివ్వండి, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన పౌర సరఫరాల శాఖ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి పూర్తిగా సమన్వయపరుచుకుంటూ బాధ్యత ఎవరిదనేది కూడా మర్చిపోయి ఇక్కడ ఉన్న దళారులకి, రైస్ మిల్లర్లకి వాళ్ళ చేతుల్లోనే వదిలేసే పరిస్థితి గతంలో మనం చూసాం. లోతుగా వెళ్తే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక నెల్లూరు జిల్లాలోనే 85 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసినట్టు అవకతవకలు చేసి ఆ రోజున్న అధికారులు, ఆ రోజున్న యంత్రాంగం అపార నష్టం కలిగించారు రైతాంగానికి. ప్రభుత్వం ఎప్పుడైతే సీరియస్ గా స్పందించి దానిపైన యాక్షన్ తీసుకున్నామో ఆ రోజు నుంచి ధాన్యం కొనుగోలు మానేశారు. చాలా విచిత్రం. అంటే సొంత జిల్లా, ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గతంలో వాళ్ళు ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ మర్చిపోయి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది, ప్రభుత్వంలో నిరంతరంగా కొనసాగించాల్సిన బాధ్యత అనేది విస్మరించారు. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు విషయం ప్రస్తావించామో, మేము తెలుసుకున్నామో మేమే ఆశ్చర్యపోయాం. ఎన్నికల సమయంలో సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా రైతుల్ని సంతృప్తిగా ఉంచాలి, రైతులు సంతోషంగా ఉంటేనే మనకు ఓట్లు పడతాయనే తపనతో పనిచేస్తారు. కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నికల సంవత్సరంలో కొనుగోలు చేసిన ధాన్యం 1674 కోట్ల రూపాయలు రైతులకి ఎగగొట్టేసి వెళ్ళిపోయారు, బాకీలు పెట్టేసి వెళ్ళిపోయారు. ధాన్యం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్ని వాడుకొని డబ్బులు డైవర్ట్ చేసి రైతాంగానికి దాదాపు 6 నెలలు 9 నెలలు కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజున గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రైతాంగానికి మేము కాపాడుకుంటాం, కూటమి ప్రభుత్వం ప్రధానమైన బాధ్యతగా తీసుకుని ఎన్ని ఆర్థిక కష్టాలైనా సరే మేము నిలబడతామని మాటిచ్చాం ఆ రోజున. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఆలోచనతోటి మేము రైతాంగాన్ని కాపాడుకుంటూ వస్తాం చేశారు. ఆ ఏర్పాట్లలో ఎక్కడన్నా కొన్ని నిరూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చాలా రోజుల నుంచి ఒక సమస్య ఎదుర్కొంటున్నారు సార్. పేద మధ్య తరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఒక అతి ముఖ్యమైన సమస్య రేషన్ కార్డు విభజన సార్. అది హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఒకటి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో నిలిచిపోవడమే కాకుండా ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయిన కొత్త జంటలకు లేదా వేరుగా ఉన్న కుటుంబ సభ్యులకి ఈ తమ పేరిట కార్డులు స్ప్లిట్టింగ్ పొందే అవకాశం లేకుండా పోయింది సార్. దానికి కూడా దీనివల్ల ప్రజలు, ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందలేకుండా ఉన్నారు. దీనిలో మీరు కొంచెం ఈ రేషన్ కార్డుల విషయంలో కొంచెం మీరు ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఇది కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరోసారి మా కోవూరు కాన్స్టిట్యున్సీకి, రైతు సోదరులకి అండగా ఉన్న మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ న్యాయం జరుగుతుంది అని ఒక భరోసా ఇస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.